పేదవాడి గుడ్డుపై భోజనంపై గరికపాటి ప్రవచనాలు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి. భోజనాలు నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ఈ స్క్రిప్ట్ వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. గత 10-15 రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగలేదు అని పిల్లలు అన్నాన్ని డస్ట్ బిన్నులో వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత గరికపాటి గారికి ఈ స్క్రిప్ట్ వచ్చి ఉంటుంది. అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం ఏదో చేస్తున్నట్టున్నారు. అందుకే ఇటువంటి ప్రవచనకారుల చేత మధ్యాహ్న భోజనంపై విషయం కక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చేసేవాడు పేదవాడో కాదో ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి పేదవాడే. ప్రైవేటు స్కూళ్ళలో చదివించే స్తోమత లేక ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనాలు పెడుతున్నారు. ఎందుకు 5 రూపాయలు భోజనం పెట్టాలని ఎవడైనా అడుగుతున్నాడా? ఆ అన్న క్యాంటీన్లో లేదా 5 రూపాయల భోజనం తినేవాడు ప్రతి ఒక్కడు పేదవాడైనా? ప్రభుత్వ స్కూల్లో భోజనం చేసే పేదవాడిపై ఈ పెత్తందారులకు ప్రభుత్వాలకు ఎందుకు ఇంత వివక్షత? చదువుకోవాలి అనుకునేవాడు ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుంటాడు. తెచ్చుకోకపోతే స్కూల్ మానేయమని చెప్పండి అంటున్నాడు. అంటే తినటానికి తిండి లేనివాడు చదువుకోకూడదని ఇతని అభిప్రాయమా? భోజనం పెట్టడం తప్పంట, వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం తప్పంట, వాళ్ళకి గుడ్డు ఇవ్వడం తప్పంట, వాళ్ళకు బుక్స్ బట్టలు ఇవ్వడం తప్పంట. ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులకు ఇన్ని సౌకర్యాలు ఏంటి అంటూ కుళ్ళిపోతున్నాడు, కుషించిపోతున్నాడు గరికపాటి గారు. వాళ్ళు చదువు కోసం వస్తున్నారా, భోజనం కోసం వస్తున్నారా అంటూ పేదవారిని అవమానిస్తున్నాడు. ఈయన చదువుకోవడం వల్లే కదా ఇప్పుడు కనకపు సింహాసనం మీద కూర్చొని ప్రవచనాలు చెప్తున్నాడు. హీరోయిన్ల బట్టలపై కామెంట్ చేస్తున్నాడు, వాళ్ళ తొడలపై కామెంట్ చేస్తున్నాడు. ఇది ఈయన సంస్కారం. ఇతని దృష్టిలో పేదవాడు చదువుకోకూడదు, అభివృద్ధి చెందకూడదు. పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి. ఇటువంటి పెత్తందారులకు గుడిగం చేయాలి, వారికి పనులు చేయాలి. ఇది ఈయన ఉద్దేశం. శ్రమ పడడం తెలియదు, కష్టపడడం తెలియదు. సింహాసనం మీద కూర్చొని ప్రవచనాలు చెప్పి కడుపు నిండా తిని పట్టు పీతాంబరాలు కట్టుకొని శోభనం పెళ్లి కొడుకులా వచ్చి సింహాసనం మీద కూర్చొని హీరోయిన్ల బట్టల మీద వాళ్ళ తొడల మీద కామెంట్ చేస్తూ ఉంటాడు. ప్రవచనాలు తప్ప పనికి మాలిన మాటలన్నీ చెప్తూ ఉంటాడు. పరిశ్రమల పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర దుబ్బేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చలామణి అవుతున్న వారిని ఎప్పుడైనా ప్రశ్నించాడు ఇతను? కానీ పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గమైన ఇంతకంటే దుర్మార్గులు ఉండరు. ఇది పేదవాడిపై పెత్తందారుడు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన.